నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నా. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు సవివరంగా. ఏ నక్షత్ర జాతకుల దశల వారీగా చెప్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది డెఫినెట్ గా. అంటే దశలు అనేది ఈ దశలతో మన జీవితం అనేది ఉంటుంది. మేజర్ గా అంటే ఒక 40 years వరకు ఏ దశలతో ఉంటాం మనం, ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రత్యేకించి వివాహం అనుకోవచ్చు, కెరియర్ సెటిల్మెంట్ అనుకోవచ్చు. దీని గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. జ్యేష్ఠ నక్షత్రం, ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, ఏ టైంలో సెటిల్మెంట్ అనేది వస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా అన్న. జ్యేష్ఠ అంటేనే జనరల్ గా ఏంటంటే జ్యేష్ఠాదేవి నక్షత్రం అని చెప్పేసండి. సో కొన్ని దానికి నెగటివిటీ Negative ఆపాదించబడ్డారు. చాలా ఉన్నాయి. అవును, అవును. బట్ అలాంటి కాదు, వీళ్ళు బాగా బ్రెయినీస్, ఓ. చాలా తెలివైన వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. అందువల్ల బుధుడు ఆ. అధిపతి కనుక నక్షత్రానికి, ఆ. తర్వాత వృశ్చిక రాశిలో ఉంటుంది. సో కుజుడు ఒక తత్వం కానీ కొంచెం ఉంటుంది వీళ్ళకి. సో అందుకని కొంచెం అగ్రెసివ్ అండ్ టాలెంట్, వెల్ టాలెంటెడ్ ఉంటారు. ఏ పనైనా చిటికలో అలా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళకి పాపం జాతకం యోగించదు. ఏ? లగ్నాలు సరిగా యోగించకపోతే Okay. ఇబ్బంది. రాశి నక్షత్రం మంచిదే. చాలా మందికి ఏంటంటే లగ్నాలు సరిగా పడకపోయినా, లగ్నాల్లో ఉండే దశలు సరిగా పడకపోయినా చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళకి పుట్టుకతోటి బుధ మహాదశ స్టార్ట్ అయిపోతుంది. సో బుధ మహాదశ 17 years బాగుంటే బుధుడు యోగిస్తే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బాగుంటుంది, టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు. చాలా మంది మామూలు టాలెంట్స్ కాదు వీళ్ళు, చాలా మ్యూజిషియన్స్, మ్యాజిక్స్ చేయడంలో వీళ్ళు నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనం చాలా వింటుంటాం కదా, మీ మైండ్ ఒక నెంబర్ అనుకోండి, ఆ నెంబర్ నేను చెప్తాను, నేను చేయగలను అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంటారు. ఇంద్రజాలం, మాయాజాలం అన్ని పట్టేస్తారు, ఈజీగా పట్టుకోగలుగుతారు. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇది. బుధుడు యోగిస్తే, యోగించకపోతే 17 ఏళ్ళు దాంట్లో సగం, దాంట్లో పావు తీసుకుంటే మొత్తం అది ఇంకా ఇబ్బంది పెడుతుంది. తర్వాత వచ్చేది కేతు మహాదశ. కేతు మహాదశ కొన్ని జనరల్ గా వీళ్ళకి యోగించదు, ఇబ్బంది పడతారు. కానీ యాక్చువల్లీ కేతు వృశ్చిక రాశిలో ఉచ్చ స్థానం కనుక యోగిస్తారు అనుకుంటారు. కానీ కేతు ఎక్కడున్నారు లగ్నానికి, రాశి లక్షణం వేరు, లగ్నం వేరు కదా మనకి. సో లగ్నం ఏం పడింది, లగ్నానికి కేతు ఏమయ్యాడు అనేది చూసుకుంటే కేతు మహాదశకుని వీళ్ళకి ఇబ్బంది పెట్టిందంటే ఇంకా అక్కడ కూడా ఎడ్యుకేషన్, చాలా మంది ఏంటంటే చదువు అనేది తక్కువ ఉంటుంది, ఆలోచనలు, వ్యవహారాలు, వ్యాపారాలు ఇవన్నీ బాగా చేయగలుగుతారు. యాక్చువల్ గా టాలెంటెడ్ కానీ చదువు మాత్రం తక్కువ వస్తుంది చాలా మందికి. అంటే అది బుధుడు వక్రించి ఉన్న, కేతు బాగాలేకపోయినా వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. తర్వాత శుక్ర మహాదశ, శుక్రుడు యోగించకపోతే అది కూడా ఇబ్బంది వీళ్ళకి. 20 years. 20 years. సో చాలా మంది చూడండి, మనకి బుధుడు 20 years కి లోపు పెళ్లిళ్ళు అయి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత కూడా అసలు సెటిల్ అవ్వకుండా ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం, అందుకే జ్యేష్ఠ నక్షత్రం చేసుకోవద్దు అంటారు. ఇది వాళ్ళు మంచి వాళ్ళు కదా, మొండి వాళ్ళు అంటారు. మొండితనం కాదు, యాక్చువల్లీ వాళ్ళు వాదిస్తారు ఏ విషయానైనా. వాదనలో వాళ్ళు నంబర్ 1 మామూలుగా ఉండదు. అంటే ఎందుకు చేస్తున్నాం అని ఒక రీజను అవి చెప్తుంటారు. కొంతమంది మాట్లాడరు, అసలు ఏం చెప్పు నెత్తి మీద ముద్ర ఏంటంటే ఒకటి కొట్టినా సరే కదలరు, మాట్లాడరు, అంత మొద్దుగా ఉంటారు. అంటే వాళ్ళ మనసులో అనుకున్న సంకల్పాన్ని గట్టిగా నమ్మి కూర్చుంటారు అంతే, ఇంకా ఆన్సర్స్ ఇవ్వరు. కొంతమంది వాదిస్తారు, కొంతమంది అసలు వాదించరు, మాట్లాడరు. అసలు ఎప్పుడు మాట్లాడతారా బాబు ఈ డాన్స్ అనే ఫీలింగ్ తెప్పించే నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం. సో శుక్రుడు యోగించాలి, శుక్రుడు యోగించకపోతే అది కొన్న వీళ్ళకి ఇబ్బంది. రవిదశ, చంద్రమాదశ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది, డెఫినెట్ గా బాగుంటుందని గ్యారంటీ ఇవ్వలేము. రవిదశ యోగించాలి. సో రవిదశలో వీళ్ళకి జీవితం బాగుంటుంది చాలా మందికి. సో బుధమాసంతో స్టార్ట్ అయిన జీవితం బాగుంటే బుధుడు యోగిస్తే డెఫినెట్ గా రవి కూడా యోగిస్తాడు, రవి కూడా యోగిస్తాడు. సో ఇక్కడ ఈ లైఫ్ టైం చదువు బాగుంటుంది, ఆ రవి దశలో వీళ్ళ కెరీర్ సెటిల్ అయిపోతుంది. వెల్ టాలెంటెడ్ సెటిల్ అయిపోవడం, ఒక మంచిగా వాళ్ళ ఒక వృత్తిలో, అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళు జాబ్స్ కంటే కూడా ప్రొఫెషనల్స్ ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది డాక్టర్స్ అవుతారు, యాక్టర్స్ అవుతారు, తర్వాత మ్యూజిషియన్స్ అవుతారు, తర్వాత అడ్వకేట్స్ అవుతారు. ఇవి ఈ లక్షణాలు ఎక్కువ అనమాట. అంటే వీళ్ళు ఒకరి ఉద్యోగం చేయడం అనే లక్షణం, సెల్ఫ్ ఎంప్లాయ్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి మన తెలియట్లు పడ్డం ఏంటి, మన తెలియట్లు మనం వాడుకోవాలి కానీ అనే లక్షణం ఎక్కువ వీళ్ళకి. అందులో జనరల్ గా అలా ఉంటారు. యోగించకపోతే ఇక ఉద్యోగం, ఒక చిన్న షాప్ లో 40 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఈ బుధ నక్షత్రం వాళ్ళే, అంటే జ్యేష్ఠ నక్షత్రం. ఎక్కడ ఒక హోటల్లో బ్రేరర్ గా ఆర్డర్ తీసుకోవడం, ఆర్డర్స్ ఇవ్వడం. ఎన్నేళ్ళు పని చేస్తాను ఉండదు, ఎదానికి పని చేస్తుంటే ఒక 40 years నుంచి ఈ హోటల్ పెట్టి నుంచి నేనే ఉన్నానండి ఇక్కడ అంటారు. సో అంటే ఈయనకి హోటల్ పెట్టుకోవాలనిపించలేదు, ఈయన వెళ్ళాలనిపించలేదు, ఈయనకి కొన జ్యేష్ఠ నక్షత్రమే అది. సో ఏంటి అంటే ఇక్కడ నక్షత్రానికి
దశలు బాగుంటే Hmm. వీళ్ళ టాలెంట్ బయటపడుతుంది. ఉమ్, దశలు బాగాలేకపోతే వీళ్ళ టాలెంట్ వీళ్ళలో ఉండిపోతుంది. Hmm. సో ఆ టాలెంట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే సిన్సియర్ గా వర్క్ చేయడంలోని సిన్సియారిటీలోని ఉండిపోతారు వీళ్ళు. ఉమ్, అంతే. yeah. ఇతను నమ్మచ్చు సిన్సియర్ వచ్చి ఉమ్, టైంకి వచ్చేస్తాడు, ఆయన పని నేను చేసుకుని వెళ్ళిపోతాడు, ఇంక మిగతా విషయాలు ఏమి ఆలోచించడు Hmm. అనే లక్షణంలో వీళ్ళు అది తెచ్చుకుంటారు. ఒకంత మంచిదే కానీ మంచిది. ఎదుగుదల ఉండాలి కదా లైఫ్ లో. Life లో ఎదగాలి. స్టెప్ బై స్టెప్ ఎదగాలి కదా. అది మెయిన్ ఇంపార్టెంట్. రైట్. సో శుక్రుడు ఎంటర్ అవ్వడం కంటే ముందు వివాహం చేసుకోవడం బెటరా? శుక్రుడు ఎంటర్ ఎంటర్ అయ్యాక ఎంటర్ అయ్యాక జనరల్ గా లవ్ మ్యారేజెస్ వీళ్ళు ఎక్కువ. Hmm. వీళ్ళు ఎక్కువ ప్రేమ వ్యవహారాల్లో ప్రేమలో పడ్డం పెళ్లి చేసుకోవడం అవుతుంది. సో ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవడం వల్ల ప్రేమ వ్యవహారాలు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే అసలు కూడా ఒక మాయ అలా ఉంటుంది వీళ్ళ లైఫ్ లో. ఓకే. సో ఏది ఇష్టపడితే చేసేసుకుంటారు. పెళ్లి అయిపోతుంది అన్న. పెళ్లి అయిన తర్వాత వీళ్ళకి మెయిన్ ఏంటంటే జీవిత భాగస్వామి తెలివైన అమ్మాయి వస్తే వీళ్ళ జీవితం సెటిల్ అయినట్టు. సో వీళ్ళ టాలెంట్ ని ఆ అమ్మాయి వీళ్ళకి తీస్తుంది. మీకు ఇంత టాలెంట్ ఉంది, మీరు ఇలా చేయొచ్చు, మీరు ఇలా చేయండి, ఎందుకు మాట్లాడతారా అని చెప్పి సపోర్ట్. తన జాతకం ఒకరు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుంది. Hmm. సో వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే బుధుడికి ఎప్పుడు కన్నా దాని దిశుభావ రాశిలో తత్వం అది. Hmm. సో అంటే భార్యనా భర్తైనా Hmm. స్ట్రాంగ్ పర్సన్స్ వస్తే వీళ్ళకి Hmm. లైఫ్ సెటిల్ అయినట్టు. ఓకే. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసుకోవాల్సిన నియమం ఏంటంటే జాతకం కరెక్ట్ గా ఉందా. వీళ్ళకి ఒక జాతకం ఇబ్బంది ఉండి అలాంటి ఇబ్బందిని అమ్మాయిని చేసుకుంటే ఇక వీళ్ళ లైఫ్ ఇద్దరు కష్టపడమే. Right. అది అలా కాకుండా కొంచెం అదృష్టం కలిసి ఉండే జాతకం అయితే better. 100% కరెక్ట్. ఒకవేళ శుక్ర మహాదశలో వివాహం జరగకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశాలు వస్తాయి? రవి దశలో రవి దశలో రవిలో Immediate శని గా. భగవానుడు వస్తాడు వీళ్ళకి. రవి దశలో శని అంతర్దశ వస్తుంది. Hmm. ఆ అంతర్దశలో వివాహం అవుతుంది. అప్పుడు చాలా స్ట్రాంగ్ వైఫ్ గానీ స్ట్రాంగ్ హస్బెండ్ గానీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే కొంచెం శని late భగవానుడు అవుతుందా? ఫేవర్ వస్తుంది. ఆ. లేట్ అవుతుంది. కొంచెం లేట్ అవుతుంది కదా. అయినప్పటికీ రవి అయితే దశలో ఎర్లీగా అయిపోతుంది. Hmm. 20 years కి అయిపోతుంది. అబ్బాయిలు కూడా 20-21 years కి పెళ్లి చేసుకుంటారు. Hmm. లేకపోతే కొంచెం లేట్ అదే. 35-40 years లో అవుతుంది పెళ్లి. ఓకే. సో కానీ రవి అంత 40 years పెళ్లి అయిన వాళ్ళు ఎవరు లేరు జ్యేష్ఠ నక్షత్రంలో. Hmm. 30-30లో అయ్యే వాళ్ళే ఉన్నారు. Hmm. మాక్సిమం జాతకాలను యోగించకపోతే మనం ఏం చేయలేం కానీ Hmm. కొంతమందికి బ్రహ్మాండంగా అవుతుంది Hmm. వివాహం. అది వివాహం అయినా లైఫ్ సెటిల్మెంట్ అయినా కూడా ఈ శుక్ర మహాదశలోనే జరుగుతుంది అని జరుగుతుంది. అంటున్నారు. శుక్ర మహాదశ రవి మహాదశ. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లాంగ్? ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే చేతిలో డబ్బులు ఆగవు. Hmm. వచ్చిన డబ్బులు ఎంత ప్లాన్ చేస్తారో అంత ఖర్చు పెడతారు. నీళ్ళలా ఖర్చు పెడతారు, వాటర్ లాగా. అసలు ఆ డబ్బు ఎలా వస్తుంది ఎలా ఖర్చు అవుతుంది తెలియదు. తర్వాత విందులు వినోదాలకి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇలా చేయడం వల్ల చాలా మంది స్నేహితులకి వీళ్ళు గొప్పలకు వెళ్ళడానికో లేకపోతే వాళ్ళకి మనం వాళ్ళని అడగడం ఏంటి అని చెప్పి ఒక చిన్న ఈగో పర్సనాలిటీ ప్రాబ్లం ఉండడం, లేకపోతే ఎందుకు చేయాలనిపించి చేస్తారు. మొత్తానికి డబ్బు మాత్రం బాగా ఖర్చు పెడతారు అన్న. Okay. కానీ వాళ్ళెవరు వీళ్ళకి అవసరం సాయం చేయరు. అయ్యో. అందుకని వీళ్ళు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఒక మినిమం అనేది మనకు ఆలోచన ఉండాలి కదా. ఆ విచక్షణ వీళ్ళు తెచ్చుకుంటే డెఫినెట్ గా బాగుంటుంది. Yeah. విచక్షణ కోల్పోయారంటే కష్టం అవుతుంది. Mm. దైవారాధన వచ్చేసి వీళ్ళకి ఖచ్చితంగా అమ్మవారిని Mm. విష్ణువుని అంటే లక్ష్మి విష్ణుని ఇద్దరిని ఆరాధించాలి. Mm. లక్ష్మీనారాయణ ఆరాధించడం వల్ల వీళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. Beautiful. ప్రతి ఆదివారం విష్ణు సహస్రనామం పారాయణ Mm. చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. అందుకని డబ్బులు వస్తాయి వీళ్ళకి ఖర్చు అయిపోతుంటాయి. Mm. ఎప్పుడు చూసినా అప్పులు ఉంటాయి. Mm. అప్పులు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి వీళ్ళకి. Mm. సో రెండుకి సమానంగా అప్పులు తీర్చే పద్ధతినే ఉండాలి, ఖర్చు తగ్గించనే ఉండాలి. Mm. సో దీనికి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఆదివారం పూట ఏకాదశి ద్వాదశి రోజుల్లో బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.